ఆంధ్రప్రదేశ్ను అంతరిక్ష రక్షణ రంగాల్లో జాతీయ కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగు పడింది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని అంతరిక్ష పరిశోధన కేంద్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సుమారు 3,450 కోట్ల రూపాయలతో అంతరిక్ష రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటి వరకు స్పేస్ సిటీ అనే కాన్సెప్ట్ లేదు. అమెరికాలో హ్యూస్టన్, యూరప్ లో టౌలూస్ లాంటి నగరాలు అంతరిక్ష హబ్లుగా నిలిచినట్లే తిరుపతి కూడా ఒక ఇండియన్ స్పేస్ క్యాపిటల్ గా మారనుంది. తిరుపతి నగరానికి ఇదో కొత్త గ్లోబల్ ఐడెంటిటీ కాగా కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా శాస్త్ర రక్షణ కేంద్రంగా పేరు తెచ్చుకుంటుంది. 3,400 కోట్ల పెట్టుబడితో ఈ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు నారా లోకేష్ చెప్పారు. ప్రభుత్వం స్పేస్ సిటీ అభివృద్ధి కాంట్రాక్టుపై స్కై రూట్ ఏరోస్పేస్ కు అప్పగించింది కూటమి ప్రభుత్వం. ఇది ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు 8 ఏళ్ల కిందట స్థాపించగా చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన లాంచ్ వెహికల్స్ రూపకల్పనలో ఇది ప్రసిద్ధి చెందింది. స్పేస్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రౌతు సురమాల, బిఎస్ పురం, కొత్తపాలెం గ్రామాల పరిధిలో 300 ఎకరాలు కేటాయించింది. స్కై రూట్ 400 కోట్ల పెట్టుబడితో ఈ స్పేస్ సిటీని నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు ఆగస్టు 28న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతి ఇవ్వగా సెప్టెంబర్ 6న కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత ప్లాన్ ప్రకారం స్పేస్ సిటీలో రాకెట్ తయారీ, అసెంబ్లింగ్, పరీక్షలు, స్టాక్స్ వంటివి ఉంటాయి. రాష్ట్ర ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పాలసీ ఈ ఏడాది జూన్లో విడుదలైంది. దాని ప్రకారం ఇది తొలి స్పేస్ సిటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ను జాతీయ రక్షణ అంతరిక్ష కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పేస్ సిటీ ప్రత్యేకత ఏంటంటే స్పేస్ సిటీ అనేది అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ తయారీ, రక్షణ ఏరోస్పేస్ రంగాల్లో పరిశ్రమలు, ల్యాబొరేటరీలు, శిక్షణ కేంద్రాలు కలిపిన టెక్నాలజీ హబ్. స్పేస్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహించే ప్రత్యేక క్లస్టర్గా అభివృద్ధి చెందటం. ఇక్కడ శాటిలైట్ అసెంబ్లీ యూనిట్లు, విడి భాగాల తయారీ పరిశ్రమలు, టెస్టింగ్ సెంటర్లు ఉంటాయి. ఐఎస్ఆర్ఓ, డిఆర్డీఓ, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు, రక్షణ రంగ కంపెనీల వంటివన్నీ ఒకే ప్రాంగణం నుంచి పనిచేస్తాయి. సిలికాన్ వ్యాలీ తరహాలోనే స్పేస్, డిఫెన్స్ రంగానికి సెంటర్గా భావించవచ్చు. తిరుపతిలోనే ఎందుకు అన్నది చూస్తే తిరుపతిని ఎంచుకోవడానికి కారణం సమీపంలోనే శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఉండటమే. రాకెట్ సదుపాయాల ఏర్పాటు కోసం ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశమని ప్రభుత్వం భావించింది. తిరుపతికి దగ్గరలోనే షార్ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఉంది. అక్కడి నుంచి భారత్లోని దాదాపు అన్ని రాకెట్ ప్రయోగాలు జరుగుతున్నాయి. జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ వల్ల పరిశోధన ప్రయోగాలకు అనువైన వాతావరణం. తిరుపతిలోనే ఇప్పటికే పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, సెమీ క్రయోజెనిక్ టెస్టింగ్ సెంటర్ వంటి ఇస్రో సెంటర్లు ఉన్నాయి. వీటికి తోడు విశ్వవిద్యాలయాలు, ఐఐటి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉండటం వల్ల మానవ వనరులు సిద్ధంగా ఉంటాయి. స్పేస్ సిటీలో అసలు ఏం చేస్తారు అన్నది చూస్తే ఉపగ్రహ తయారీ, అసెంబ్లింగ్ జరుగుతుంది. వాతావరణ కమ్యూనికేషన్, రక్షణ ఉపగ్రహాలను తయారు చేస్తారు. లాంచ్ వెహికల్ భాగాల తయారీ, రాకెట్ ఇంజన్లు, నాజిల్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఇక టెస్టింగ్ సెంటర్లు అయితే స్పేస్లో పనిచేసే భాగాలను భూమిపైనే సిమ్యులేట్ చేసి పరీక్షించడం. ఇక స్టార్టప్ హబ్ అయితే చిన్న, మధ్య తరహా కంపెనీలు కొత్త స్పేస్ టెక్నాలజీలు అభివృద్ధి చేయటం. ఇక శిక్షణ సంస్థలు చూస్తే విద్యార్థులు, పరిశోధకులకు దీనివల్ల ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. రక్షణ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రంగం. భారతీయ మార్కెట్, గ్లోబల్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు రాబట్టడం జరుగుతుంది. ఎక్కువ నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు, టెక్నీషియన్లకు వేలల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆత్మ నిర్భర్ భారత్ కింద రక్షణ అంతరిక్ష టెక్నాలజీలో విదేశాలపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తి పెంచడం, స్పేస్ ఎక్స్, బ్లూ ఒరిజిన్, చైనా స్పేస్ కార్పొరేషన్లతో పోటీలో భారత్ను ముందుకు తీసుకెళ్లటం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్లో రాష్ట్రానికి కొత్త గుర్తింపు. తిరుపతిలో ఏర్పడే ఈ సిటీ శ్రీహరికోటకు బలమైన సపోర్ట్ హబ్ అవుతుంది. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎస్ఈఆర్ లాంటి సంస్థలతో కలిసి రీసెర్చ్, ఇంటర్న్షిప్ అవకాశాలు పెరుగుతాయి. ఇక ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అన్నది చూస్తే స్పేస్ పాలసీ 4.0 ప్రకారం ప్రభుత్వం 25,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా వేస్తోంది. ఈ పాలసీ ద్వారా 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, సుమారు 30,000 పరోక్ష ఉద్యోగాలు వస్తాయనేది అంచనా. వాటిలో గుమస్తా, సెక్యూరిటీ ఉద్యోగాలతో పాటు అత్యున్నత నైపుణ్య రంగాల్లోనూ అవకాశాలు వస్తాయి. ఏరోస్పేస్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్,
కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకు అవకాశం ఉంటుంది. ఫిజిక్స్, స్పేస్ సైన్స్, నానోటెక్ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఉద్యోగాలు వస్తాయి. సాఫ్ట్వేర్ నిపుణులు, ఏఐ, డేటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ అవసరమవుతుంది. టెక్నీషియన్లు, డిప్లొమా హోల్డర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, సహాయక రంగం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, హెచ్ఆర్. ఇక స్థానికులకు జరిగే మేలేంటి అన్నది చూస్తే తిరుపతి, చిత్తూరు ప్రాంత యువతకు నేరుగా ఉద్యోగాలొస్తాయి. స్థానిక యూనివర్సిటీలకు ఇండస్ట్రీ అకాడమీల మధ్య అనుబంధం పెరుగుతుంది. చిన్న పరిశ్రమలు, హోటళ్లు, ట్రాన్స్పోర్ట్, అద్దె ఇళ్లు వంటి వాటికి కొత్త డిమాండ్ వస్తుంది. ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ రంగాల్లో స్థానికులకు పెద్దపీట వేస్తారు. స్పేస్ సిటీ అనేది రేపటి అంతరిక్ష రక్షణ అవసరాల కోసం నేడు నిర్మించే సాంకేతిక పరిశోధన పరిశ్రమల మిశ్రమ కేంద్రం. దీంతో తిరుపతి ఆధ్యాత్మికత నుంచి అంతరిక్షం వైపు అడుగువేసే దిశగా పయనించనుంది.